పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన కొండగొర్రె చుక్క 2003లో పనుల కోసం చెన్నై వెళ్లాడు. అక్కడి నుంచి రామనాథపురం వెళ్లే రైలెక్కి మధ్యలో శివగంగై రైల్వే స్టేషన్లో టీ తాగడం కోసం దిగాడు. అంతలోనే తను వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది. చదువురాని చుక్క ఎటు వెళ్లాలో ఏం చేయాలో తెలియక స్టేషన్ ఆవరణలో తిరుగుతూ ఉండగా అన్నాదురై అనే స్థానికుడు పరిచయమయ్యాడు. ఉపాధి కల్పిస్తానని నమ్మించాడు. శివగంగై జిల్లా కాలయ్యార్ కోయిల్ తాలూకా కడంబన్ కులంలోని తన తోటకు తీసుకువెళ్లాడు. చుక్క పేరును అప్పారావుగా మార్చి కట్టు బానిసగా చేసుకున్నాడు. నాటి నుంచి అతడికి గొర్రెల కాపరిగా మార్చాడు. జీతం లేకుండా అన్నం పెట్టి ఇన్నేళ్లు వెట్టి చాకిరీ చేయించుకున్నాడు. ఈ ఏడాది జనవరి 31 శివగంగై జిల్లా కార్మిక సంక్షేమ శాఖ అధికారులు వెట్టిలో ఉన్న వారిని గుర్తించేందుకు ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో గొర్రెలు కాసుకుంటున్న చుక్కను గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన వ్యక్తిగా తెలుసుకున్నారు. మన్యం కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ను సంప్రదించి అతడి కుటుంబం గురించి వెతికారు. ఇన్నాళ్లు అతడితో వెట్టి చాకిరీ చేయించిన అన్నాదురైని పోలీసులు అరెస్ట్ చేశారు.